వేదిక పైన ఉన్నటువంటి నా మిత్రులందరికీ, ఇక్కడకు విచ్చేసినటువంటి బహుజన ధిక్కార స్వర ప్రియులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ ధిక్కార అనే పుస్తకం నాకు కొన్ని రోజుల క్రితమే తమ్ముడు సంగిశెట్టి శ్రీనివాస్ అందజేశాడు. అయితే ఈ పుస్తకం ఇలా రాబోతుందన్నా అని ఆయన కొన్నాళ్ళ క్రితం చెప్పాడు. దాదాపు దీని వెనక వీళ్ళు ఎంత శ్రమ పడ్డారో అని చూస్తే అసలు ఇంత అద్భుతమైనటువంటి పుస్తకము, ఒక సామాజిక విప్లవకారుడి మీద ఇన్ని కవితలు, ఆ కవితలన్నీ ఒక చోట సేకరించి ఒక పుస్తకంగా తీసుకురావడం అనేది బహుశా ఎక్కడైనా ఏ భాషలోనైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. మిత్రులు చెప్పాలి. ఇది తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో ఇంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి ప్రచురణగా ఈ ధిక్కార అనే పుస్తకాన్ని నేను భావిస్తున్నాను. ఇది అద్భుతమైనటువంటి విజయము మన మిత్రులు సాధించారు. ఇందాక తమ్ముడు శ్రీనివాస్ చెప్పాడు, మొదటి కవిత పూలే మీద రాసింది నేనే అని. నిజంగా ఆ గర్వం, ఆ గౌరవం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా. ఈ సందర్భంగా ఈ సభకు రావడం, ఇందులో పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే రెండు ముక్కలు ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా, అంటే కలం పట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా అదే భావజాలంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి, మనం అందరము లెఫ్ట్ నేపథ్యంలో నుంచి వచ్చినప్పటికీ తరువాత అంబేద్కర్, పూలే మనకు ఏ దారి చూపించారో, ఏ దీపాన్ని అందించారో ఆ దారిలో, ఆ వెలుగులో నడుస్తూనే ఉంటాం. ఈ దేశమంతా ఆ వెలుగు వ్యాపించే వరకు కూడా, మనం తుది శ్వాస వరకు కూడా అలా నడుస్తూనే ఉంటాం. ఆ దారిలో ఇలా ఈ అక్షరాలు పరుస్తూనే ఉంటాం. మిత్రులారా, ఈ పుస్తకానికి మిత్రులు చాలా శ్రమ పడ్డారని తెలుస్తుంది. ఎంతో సేకరించారు. ఇది బహుశా మరాఠీలో కూడా పూలే మీద ఒక పుస్తకం, ఇంత కవితల పుస్తకం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. హిందీలోనైనా వచ్చిందో లేదో తెలియదు. చాలా అద్భుతమైనటువంటి కవితలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఒకటి నేను చెప్తున్నాను. రీసెంట్గా ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా, అంటే నేను గతంలో అనేక మీడియా సంస్థల్లో పనిచేసినప్పటికీ దాదాపు 3 నెలలు నేను స్వయంగా వీడియోలు చేసి ఈ యాంటీ హిందుత్వ భావజాలానికి, మోడీకి వ్యతిరేకంగా అనేక వీడియోలు చేస్తూ వచ్చాను అన్నమాట. జీవితం అంతా కూడా ఇలా మనం పోరాటం చేయాల్సిందే. అయితే అంబేద్కర్, పూలే చేసినటువంటి పోరాటం, వాళ్ళు నిర్మించినటువంటి ఉద్యమాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఒక రకంగా ఉంది. ఈ దేశంలో దళిత బహుజనులు మరొక రకంగా పోతున్నారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఈ దేశంలో మన వాటాన్ని మనం దక్కించుకోవాలి, మన గౌరవాన్ని మనం దక్కించుకోవాలి, మన స్థానాన్ని మనం దక్కించుకోవాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు చేసినటువంటి ఏ సాంస్కృతిక పోరాటం ఉందో, ఏ సాంస్కృతిక ఉద్యమం, విప్లవం ఉందో దాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఎప్పటికీ కూడా మన వాటా, మన స్థానాన్ని మనం సంపాదించుకోలేము. కొన్ని స్థానాలు, కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు, కొన్ని పదవులు సంపాదించుకోవచ్చేమో కానీ ఎప్పటికీ కూడా సంపాదించుకోవడం. ఇది నా జీవనానుభవంతో, నా పరిశోధనలో నాకు తేలినటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. మిత్రులారా, తమ్ముడు శ్రీనివాస్ ఎంతో విస్తారమైనటువంటి ముందు మాట దీంట్లో రాశాడు. ఆ ముందు మాటలో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు కులాలకు దక్కాల్సినటువంటి వాటా గురించి ఎంతెంత తాపత్రయం పడ్డారు మన మహానుభావులు, మన పూర్వీకులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు. ఏం జరిగింది అనేటటువంటి క్రమంలో బీసీలకి ఎంత అన్యాయం జరిగింది అనేటటువంటిది కూడా చాలా విస్తారంగా శ్రీనివాస్ ఇందులో వివరించాడు.
అనేక సందర్భాల్లో జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. అయితే రాజ్యాధికారానికి మనం రావడానికి ముందు సాంస్కృతికంగా చాలా పోరాటాలు చేయాలి, చాలా త్యాగాలు చేయాలి. అప్పుడే ఏ బ్రాహ్మణాధిక్యత మీద వాళ్ళందరూ అంబేద్కర్, పూలే నడుం కట్టి పోరాటాలు చేశారో ఆ ఆధిక్యతను ధిక్కరించి ప్రత్యామ్నాయ సంస్కృతిని నువ్వు ఇక్కడ ఈ దేశంలో ఏర్పాటు చేసుకోవడం కోసం నిరంతరం ఆ పోరాటం, ఆ ఉద్యమం అలా నిర్మించకపోతే ఈ అధికారం అనేటటువంటిది మనకు దక్కదు. అది రీసెంట్ ఎలక్షన్లో కూడా ప్రూవ్ అయింది. ఇంత జరిగిన తర్వాత, ఇంత నవ్వులు పాలైన తర్వాత, తనకు స్వయంగా మెజారిటీ రాకుండా ఉన్నప్పటికీ కూడా ఈ అంత తనదే విజయం అని ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ నరేంద్ర మోడీ గారు. మనకు చూసే ఉంటాం. చాలా అవహేళనగా, అపహాస్యంగా ఇండియా కూటమి గురించి మాట్లాడినటువంటి మాటలు, నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం. అది వ్యక్తిగత పరాజయం అని ఆయనకి తెలుసు, అయినప్పటికీ మాట్లాడుతున్నారు అనమాట. సో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పరిపక్వత చెందారు. ఈ దేశంలో చాలామంది, అంటే బూర్జువా పార్టీల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఇప్పుడు కులం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, సామాజిక సమీకరణల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, వాటాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, హక్కుల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితిని అందిపుచ్చుకొని ఎక్కడైతే మనం ఈ అట్టడుగు వర్ణాలు ఏవైతే ఏ ఆధిపత్యం కింద వేల సంవత్సరాలుగా అణగారిబడి ఉన్నాయో అవన్నీ కూడా సాంస్కృతిక ఉద్యమాన్ని సమపాలలో నడిపించాలి. చిలీ లాంటి దేశాలు మనకి చాలా ఉదాహరణ. ఎవరైతే నడిపించాల్సినటువంటి వాళ్ళు వానపాముల్లా పడున్నారు. ఇక మిగిలింది మన భుజస్కంధాల మీద ఈ బృహత్తరమైనటువంటి కర్తవ్యాన్ని కూడా వేసుకొని అటు రాజకీయ పోరాటాన్ని, ఇటు సాంస్కృతిక పోరాటాన్ని సమవుజ్జిగా ముందుకు సాగించకపోతే మనం అధికారంలోనికి రాని జాతి అంతరించిపోతుందని అన్నారే. సో అట్లాగ జరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ఈ రిజర్వేషన్లు కూడా లేకుండా చేయడానికి అనేక కుట్రలు, వ్యూహాలు పన్నుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనకు తెలుసు. సో సాంస్కృతిక ఉద్యమం ఆవశ్యకత ఏమిటి అనేటటువంటిది పూలే మనకు చాటి చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత పోరాటాలు చేశారు. ప్రత్యామ్నాయ భావజాలం కోసం బ్రాహ్మణ పురోహితులకి ప్రత్యామ్నాయంగా బడుగు బలహీన వర్గాల నుంచి పురోహితులను తయారు చేసి అసలు ఎంత ధిక్కారంగా వాళ్ళు ఆ రోజున చేశారు. కనీసం అందులో 10% కూడా మనం చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది అనమాట. సో ఆ దిశగా అడుగు వేయడానికి ఈ పుస్తకం చాలా పనికి వస్తుంది మిత్రులారా. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఎక్కడ లెఫ్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ప్రసాద్ మూర్తి అన్న తొలిసారిగా నిజంగా కూడా, ఎందుకంటే ఆ రాజకీయ సభల్లో కానీ, ఆ రాజకీయ తరగతుల్లో కానీ, మీటింగుల్లో కానీ ఎక్కడా కూడా మనకి ఏనాడు నేను పూలే గురించి వినలే, పూలే ఫోటో చూడలేదు. ఆశ్చర్యపోయా. 90లో అనుకుంటా బహుశా నలుపు పత్రికలో ఈయన గురించి, పూలే గురించి వచ్చినప్పుడు చదువుకొని అప్పుడప్పుడే దళిత బహుజన కవిత్వోద్యమం విస్తారంగా, ఉధృతంగా, సునామీలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్నటువంటి తరుణంలో నేను చదివిన తర్వాత ఆశ్చర్యపోయి అసలు ఈయన పేరెందుకు వినలేదు. మనం మార్క్స్ గురించి, లెనిన్ గురించి, వీళ్ళందరి గురించి విన్నామే, మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా విన్నామే, వాళ్ళ పటాలు చూసేమే, ఈయన పేరు వినలేదు. ఏమిటిది అసలు, ఎక్కడ జరిగింది, ఏం కుట్ర, ఏమిటి, ఈ మౌనానికి కారణం ఏమిటని ఒక్కసారిగా కళ్ళు తెరిచి అప్పుడు రాసినటువంటి కవిత. మిత్రులారా, ఈ పుస్తకం మన 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి సామాజిక విప్లవానికి, మరింత సాంస్కృతిక విప్లవానికి దారితీస్తుందని చెప్పి ఇది విస్తృతంగా ఈ పుస్తకాన్ని మనందరం కూడా ఓన్ చేసుకొని ప్రచారం చేయాలి. అందరి దగ్గరికి ఈ పుస్తకాన్ని దళిత బహుజనులందరూ కూడా తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఆ కవితను ఒకసారి నేను రాసింది కొంచెం అయితే చివరిలో చెప్పాలి, కొంచెం చిన్న తప్పులు ఉన్నాయి. అవి నెక్స్ట్ ప్రింట్లో మిత్రులు సరిదిద్దుకుంటే మంచిది. మహాత్మా పూలే ఆ కవిత చదివి వినిపిస్తాను. సిగ్గుపడుతున్నాను, చితికిపోతున్నాను, ఈ మట్టిలో మొలకెత్తి 3.5 దశాబ్దాలైనా నీ పేరే విననందుకు నిలువునా నీరైపోతున్నాను, క్షమించు మహాత్మా. స్పార్టకస్ గురించో, కార్ల్ మార్క్స్ గురించో, మండేలా గురించో, మార్టిన్ లూథర్ గురించో చదువుకున్నాను కానీ వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనపడలేదు. పాలు పట్టిన అమ్మ చెప్పలేదు, బలపం పట్టించిన పంతులు చెప్పలేదు, ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు, ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు.
నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి కానీ ఇక్కడ మేము కళ్ళు తెరవలేదు. మహాత్మా మహాత్మా భారతదేశ మహోన్నత బానిస వీరుడా, విదేశాల వీరుల్ని కీర్తించి కీర్తించి మా శబ్దకోశాలు వట్టిపోయాయి, మా గళాలు ఎండిపోయాయి, మా అక్షరాలు అరిగిపోయాయి, మా కార్యాలయాల గోడలు పరదేశ వీరుల పటాలతో పాచిపట్టిపోయాయి. నిన్నిప్పుడు పొగడాలంటే నా అగ్రవర్ణ నాయకుడి అంగీకారం కావాలి. మహాత్మా నిన్ను చదివాక కుట్రదారుడు కుర్చీ ఎక్కిన వైనం, మహావీరులు మహారులై దూరంగా విసిరేయబడ్డ దారుణం పోల్చుకున్నాక, మన శత్రువే మనకు దేవుడై మన గుండె గోడల్లో మేకై దిగబడ్డ జాడ తెలుసుకున్నాక, ఈ మాయిదారి దేవుళ్ల పటాలతో మైలపడ్డ మా గోడలు ఇంకా కూలిపోనందుకు కుమిలిపోతున్నాను. నీ పుస్తకాలు లేని ఇన్ని మహాగ్రంథాలయాలు ఇంకా పురుగులు పట్టనందుకు బాధపడుతున్నాను. నీ విగ్రహాలు లేని మా వీధులు ఇంకా జనసంచారానికి దూరం కానందుకు దిగులు పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. మహాత్మా, నా శత్రువు రాసిన చరిత్రనే ఇంతకాలం నమ్మినందుకు నన్ను నేనే చెదరించుకుంటున్నాను. నిన్ను ఉచ్చరించకుండా, నీ సత్యశోధక సూర్యకాంతిలో స్నానమాడకుండా, నిన్ను ఉచ్చరించకుండా, నీ సత్యశోధక సూర్యకాంతిలో స్నానమాడకుండా, నువ్వు పాదం మోపిన చోట గుప్పెడు మట్టి తీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా, ఎవడు ఏ సందులో ఎలా ఎప్పుడు విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి. నీ సమాధి మీద ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుణ్ణి ఇప్పుడు బయట పెట్టాలి. ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి ఫులే గురించి చెప్పాలి. అమ్మ అనకముందే వాడి నాలుక మీద అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.